వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. ఏప్రిల్ 7, 1888 సంవత్సరంలో సిటీ స్టడ్ గారితో ప్రిస్కిల్లా గారికి వివాహం జరిగింది. వీరి వివాహం తర్వాత 1900 నుండి 1906 వరకు భారతదేశంలో మిషనరీ పనిని కొనసాగించారు. వీరికి 4 కుమార్తెలు, 2 కుమారులు. స్టడ్ గారు ఒంటరిగా ఆఫ్రికాకు మిషనరీగా వెళ్లారు. వీరి వైవాహిక జీవితంలో చివరి 16 సంవత్సరాలు విడివిడిగా గడిపారు. చార్లెస్ గారు ఆఫ్రికాలో, ప్రిస్కిల్లా గారు ఇంగ్లాండ్లో ఉండిపోయారు. ప్రిస్కిల్లా గారు క్రొత్తగా ఏర్పడిన ప్రపంచవ్యాప్త సువార్థీకరణ క్రూసెడ్తో శ్రమించారు. స్టడ్ గారు చైనా, భారతదేశంలో మరియు ఆఫ్రికా పట్ల దృష్టిని నిలిపారు. భారతదేశంలో 6 సంవత్సరాలు, చైనాలో 15 సంవత్సరాలు అతను తన జీవితం ఆఫ్రికాలో సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అంకితం చేశారు. వరల్డ్ వైల్డ్గా ఇవాంజలైజేషన్ క్రూసెడ్ను స్థాపించారు. భార్యాభర్తలు ఇరువురు వారి జీవితం మొత్తం సువార్త కొరకు తమ్మును తాము అంకితం చేసుకున్నారు.